Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about fractions నుంచి పర్సంటేజెస్ గా మనం సింపుల్ గా ఎట్లా కన్వర్ట్ చేయాలి, అవి ఎట్లా కన్వర్ట్ అయితే దాని వాల్యూస్ ఏంటివి 1 నుంచి 10 వరకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ నుంచి 1/1 ఉన్నప్పుడు ఇది 1/1 దీని వాల్యూ అయితే 100% ఈక్వల్ అది. మనం దాన్ని 1/1 డివిజన్ చేస్తే మనకు 100% వస్తుంది. 1/2 డివైడ్ చేసినాం అనుకో మనం 50% కావాలంటే చెక్ చేసి కూడా ఉండండి. 1/2 వాల్యూ 50% అని అర్థమైందా? ఇప్పుడు 1/3 అంటే 33.33 బార్ అంటాను. 33.3 బార్ ఉంటుంది. దాన్ని మనం 3 బార్ని 1/3గా రాసుకోవచ్చు. 1/3 వాల్యూ ఏంటిది? 33/33. ఇప్పుడు 1/4 వాల్యూ ఏంటిది? 1 తోటి 4 డివిజన్ చేసినాం అనుకో మనం దాన్ని మనం 25% వస్తుంది. 1/5ని 1/1 తోటి 5 డివిజన్ చేస్తే మనకు 20 వస్తుంది. 1 తోటి 10 1/10 అంటే 10 వాల్యూ. ఇది లాస్ట్ చెప్తా. 1/6 అంటే 6 2/3 దీని వాల్యూ అంటే 16.66 వస్తుంది. 16.66 మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తుంటే 16 2/3 వాల్యూ. ఇప్పుడు 1/7ని మనం డివిజన్ చేస్తే 14.28 దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకుంటే ఇది వస్తుంది. 1/8ని డివిజన్ చేస్తే 12.50 వస్తుంది. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకుంటే మనం 12 1/2 వాల్యూ అయిపోతుంది. ఇప్పుడు 1/9ని డివిజన్ చేస్తే 11.11 వస్తుంది. దాని పర్సెంటేజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకుంటే ఇది 1/10ని డివిజన్ చేస్తే 10% వస్తుంది. ఇవి మనం పక్క గుర్తుపెట్టుకోవాలి 1/10 వరకు. ప్రతి ఎగ్జామ్లో మనకి ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ వాల్యూస్ మనకు నోటెడ్ ఉంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ కానీ ఏవైనా సింప్లిఫికేషన్ కానీ మనకు సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు హార్డ్గా అవుతుంది. ఈ వాల్యూస్ మాత్రం పక్కా కాకపోతే మీరు డివిజన్ చేసి చెక్ చేయండి. సేమ్ ఇవే వాల్యూస్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోలో మీకు ఏమైనా తెలియని విషయం ఉంటే మనం నెక్స్ట్ కామెంట్ చేసి అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.